ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి నమస్కారం. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి తెలిసి పూర్తిగా దిగజారి ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉంది. ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థితో ఫోటోలు అనేటివి, ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు, ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు. ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉంటే ఎవడా పని చేయడు. ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది. ఫాల్తుగాలు అయితే తెలంగాణ ఫాల్తుగాలు చేసే పని ఇవన్నీ కూడా. ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, ఫాల్తు మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు. సంబంధం లేని అన్ని అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసారు. తెలిసిపోయింది ఏం లేదని. నెల ఒకటి. ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని. ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంబడున్నాడు. తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన నేను. ఆ పార్టీలో ఈ పార్టీ నుంచి అటు ఇటు తిరిగి వచ్చినోని కాదు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను. మా నాన్న ఉద్యమకారుడు, తుపాకీ దెబ్బలు తగిలినాయి. నేను అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై నా ఉద్యోగాన్ని అక్కడ పక్కకు పడేసి జైలుగా కమిషనర్గా ఉండి జైలుకోని వ్యక్తిని నేను. మా క్యారెక్టర్ని దెబ్బతీస్తారా? ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే దందా. సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లు. ఈ బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం ఇది. మేము రాజకీయాల గురించి రాలేదు, తెలంగాణ గురించి వచ్చినాం. తెలంగాణ తెచ్చిన నాయకుడు వెంబడి ఉన్నాం. మా జీవితం అంతా కేసీఆర్ వెంబడే. మా జీవితం అంతా కేసీఆర్ కుటుంబం వెంబడే. నా జీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. ఎవడో ఫాల్తు న్యూస్ పెట్టిండు, ఎవడో లుచ్చగాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు. ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా చిలగాటం ఆడదు, గుర్తుపెట్టుకోండి. ఎవడ కానీ మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకొని ఇంకోడనవుతాడు. ప్రభుత్వాలు నడపడానికి చేత కాకపోతే వదిలిపెట్టండి. గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి. గివే 60 ఇటువంటి లుచ్చేద్దాందనా? ఇటువంటి లుచ్చే మాటలా? ఎవడు పెట్టిండో వాడిని తీస్తాం, నడి బజార్నో చెప్పులతో కొట్టిపిస్తాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు వెంబడే, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటుంది తప్ప ఈ పార్టీలో ఆ పార్టీలో ఆయారాం గాయరాంలో వచ్చిపోయింది అట్లా కాదు ఇది బిడ్డ. మేము రాష్ట్రం గురించి ఇలా రాష్ట్రం ఏమైనా అవుతుందంటే తట్టుకోలేము మేము. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కేసీఆర్ గారు ఉన్న వాళ్ళం కనుక ఏ ఒక్కరికి నష్టం జరిగినా, రైతుకు నష్టం జరిగినా, కార్మిక నష్టం జరిగినా, తెలంగాణ కింద పడిపోతుందంటే గుండెలో కొట్టుకుంటున్నాం మేము. అలాంటి నాయకుడు వెంబడి ఉన్నాం మేము ఈ పార్టీలో ఉండి అటువంటి లుచ్చా స్టేట్మెంట్ ఇస్తాం రా మేము. ఒక ఉద్యమకారుని ఉంటున్నా బిడ్డ. ఎవడు పోస్ట్ చేసిండో తెలంగాణ అంటారే, ఒక అయ్యా అమ్మ కొడితే ఇట్లా చేయర్రా అంటారు. గట్లా ఇది బిడ్డ. మేము ఒకటే మాట అంటాం, ఉన్నంత ఇట్లా క్యారెక్టర్ని లూజ్ చేసి దెబ్బతీయాలంటే కాదు. గవర్నమెంట్ పోగానే మా కుటుంబాన్ని బాధ పెట్టింది, మా తమ్ముని 45 రోజులు జైలు పెట్టింది మొట్టమొదటిగా.
ఇండ్లు పేదల ఇండ్లు కొడితే అడ్డం పోతే జైల్లో పెట్టిర్రు, మా కార్యకర్తలను జైల్లో పెట్టిర్రు, కేసుల మీద కేసులు పెట్టిర్రు. అయినా లొంగలే బిడ్డ, కొట్లాడతామని ప్రాణాలకు తెగించే తెలంగాణ గురించి కొట్లాడిన వెళ్ళాం. ఈ బుడ్డ పేరు బెదురుతామారా బిడ్డ అని చెప్పినాం. ఇలా మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఒక కుట్ర, ఎప్పుడో కుట్ర. లుచ్చనా కొడుకులు డైరెక్ట్ ఎదుర్కోలేక దొంగ కేసులతో మా కుటుంబాన్ని నివేదించిండ్రు, అసత్య ప్రచారాలు చెప్పి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూసిండ్రు. ఈరోజు ఆరు దిశలు మా అభ్యర్థిని గెలవడానికి మేము కృషి చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలవడానికి అని పాత పోస్ట్ పెట్టి చెప్తారు. బిడ్డ, సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేస్తున్నాం, సివిల్ కేసు బుక్ చేస్తాం, క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, డిఫర్మేషన్ సూట్ వేస్తాం, ఓ 10 కోట్లకు డిఫర్మేషన్ సూట్ వేస్తాం, వదిలిపెట్టాం ఎవరిని కూడా. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, డీజీపీ గారు మా దగ్గర పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, కాకి బుక్కే ఉందన్నారు. ఇంకో మాట అన్నారు, ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళని వదిలిపెట్టానన్నారు. మరి ఇది కాదా? అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనే మీరు కాపాడతారా?